సార్ అమౌంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో. అమ్మా తిన్నావా నాన్న? లేట్ అవుతుందా? తిన్నానమ్మా, వచ్చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తిన్నావా? నా కరెంటు బిల్లుకి అమౌంట్ ఉంది కదా, రేపు కడితే మళ్ళీ ఫైన్ పడుతుందేమో, దాన్ని చూసుకోనన్నా. తొందరగా వచ్చి పడుకో. అమ్మా సరే అమ్మా, కరెంటు బిల్ నేను కట్టేస్తాలే, వచ్చేస్తాను. జాగ్రత్త, నువ్వు నిద్రపోలే, నేను వచ్చి ఫోన్ చేస్తాను. సరే. అర్రరే, 300 తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పొద్దునైతే మళ్ళీ ఫైన్ పడుతుంది. చూద్దాం, మళ్ళీ ఇంకో రేట్ పడుతుందేమో. ఫోన్ ఎత్తండి. హలో. అయ్యా, నేను పార్టీకి రానని చెప్పాను. ఇప్పుడు చూడండి, నా స్కూటీ అయిపోయింది. మర్యాదగా వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇంటికాడ దింపండి. పార్టీ మూడ్లో ఉంటే ఫోన్ చేస్తావేంటి? అయినా నేను ఎవరు వెళ్ళమన్నారు? కాసేపు ఆగింటే అందరం కలిసి వచ్చింటాం కదా. తల్లి పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను. బాయ్. హే నేను చెప్పేది నువ్వు. చెత్త ముఖంది పెట్టేసింది. ఇప్పుడు ఎలా? పాపిడైనా బుక్ చేసుకుందాం. మళ్ళీ రేట్ పడింది, వెళ్దాం. మేడం, పాపిడ బుక్ చేసింది మీరేనా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు నేను కాకుండా? సారీ మేడం, ఓటీపీ చెప్పండి. 5241. మేడం, స్కూటీ మీద సైడ్ లాక్ వేయండి. అసలు ఈ రోడ్ అంత మంచిది కాదు, దొంగలు ఎక్కువ మంది తిరుగుతుంటారు. నాకు తెలీదా వేసేది? చూస్తుంటేనే అర్థమవుతుంది. సారీ మేడం, రండి వెళ్దాం. ఈ రూట్ అంత మంచిది కాదు మేడం, చాలా మంది తాగేసి తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను తాగేసి తిరిగానా? అయ్యో, అలా అని కాదు మేడం. ఏది కాదు? మీ రైడ్లో అమ్మాయిలు పడితే ఇంతేనా? మాట్లాడిస్తూనే ఉంటారు చీప్గా పడేయడానికి. ఎప్పుడు మీ అబ్బాయిలు ఇంతేనా? ఒక ఆడది కనిపిస్తే చాలు ఎగేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఒకదానికి మాటలు కలిపేస్తూనే ఉంటారు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? సిగ్గు మనమేం లేవా మీకు? చిరాగ్గా ఉంది, ప్లీజ్ మాట్లాడకండి దయచేసి. సారీ మేడం, తప్పుగా అనుకోకండి. అయినా రైడ్ చేసేటప్పుడు మాట్లాడకూడదని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? హే ఆపు. ఓకే మేడం. హే, ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? పోలీస్కి కాల్ చేయమంటావా? నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో. ఫస్ట్ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అందుకే నాకు నువ్వు అంటే చిరాకు. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఈ ప్రేమ పెళ్లి అవన్నీ నీకొద్దు అని. అయినా నేనే వినకుండా నిన్ను నమ్మాను. ఇంకా నువ్వు నా జీవితంలోకి రాకు. నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అది తప్ప నీకు ఇంకేం రాదు కదా. బాస్, తప్పుగా అనుకోకపోతే ఒక 10 నిమిషాలు కాముగా ఉండండి. 2 మాటలు మాట్లాడతాను, తర్వాత మీ ఇష్టం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు బాస్? స్కూల్ డేస్ నుంచి నా జీవిత ప్రయాణంలో నా తొలి ప్రేమ. ఆ క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ మళ్ళీ మరో జన్మెత్తానా అనిపిస్తుంది. తన చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది. అలా నా జీవితంలోకి వచ్చేసింది రాక్షసి. మా ప్రేమ ఎప్పుడూ గొడవలతోనే ఉంటుంది, కానీ తనని వదిలి క్షణం కూడా బ్రతకలేను.
మీకు అంత ప్రాబ్లం ఏంటి మేడం? చా చెప్పింది ఒక్కటి వినడు. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడడు, నాతో గొడవ పడమంటే మాత్రం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుతూనే ఉంటాడు. ప్రతి చిన్నదానికి కాంప్రమైజ్ అయ్యి బతకడం ఏంటి? ఇండిపెండెంట్గా బతకాలి అనుకుంటున్నా. నేను చెప్తున్నాను తప్పుగా అనుకోలేదు మేడం. ప్రేమ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటామా ప్రేమ? లేక వయసు వచ్చింది కాబట్టి ఎవరినో ఒక్కరిని చూసుకోవడమా ప్రేమ? ప్రేమ అంటే నమ్మకం. అవతల వారికి నచ్చింది మనకు నచ్చకపోయినా వాళ్ళ సంతోషం మన సంతోషంగా బతకడం. సర్దుకుపోవటము ప్రేమే. ఎందుకంటే మన మనసులో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు కాబట్టి. ఇండిపెండెంట్గా బతకడం అంటే మనతో ఉన్న వాళ్ళని ఆనందంగా చూసుకోవడం కూడా. రేపు మీకు పాప పుడితే ఆ పాప అల్లరి చేస్తున్న వదిలేస్తారా మేడం? లేదు కదా. మీకు ఆ పాపకి మధ్య ఉన్నది ప్రేమ అయితే, ఒక నిజమైన ప్రేమ అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్నది కూడా అలాంటి ప్రేమే. ప్రేమను చూపించి భావం వ్యక్తపరుస్తారనుకుంటారు. అవధుల్లేని భావమే ప్రేమ. దూరం అయిపోవడం మీ సమస్యకు పరిష్కారం కాదు. చిన్నప్పటి నుంచి మీరేంటో తెలిసిన వారికి మీరు చులకనైపోతారు. అర్థం చేసుకోండి. అదే మీరు కలిసి ఉంటే మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు మీలా బతకాలని. తక్కువ మాట్లాడితే క్షమించండి. కానీ బాస్, ఆడపిల్ల లేడీస్తే అంత బాగుండదు. పైగా వాళ్ళ మీద చేయి చేసుకోవడం చాలా తప్పు. ఆడపిల్ల ఓపికగా ఉన్నంత వరకే మగాడి జీవితంలో బాగుంటాడు. అదే అమ్మాయి తిరగబడితే మగాడికి జీవితమే ఉండదు. థ్యాంక్ యూ బాస్. తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి. సారీ. నేను కూడా సారీ. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు చాలా ఆకలిగా ఉంది, ఎక్కడైనా ఆపవా? రోడ్ సైడ్ బండి మీద ఓకేనా మేడం? ఓకే. అవును, నీ పేరేంటి? శ్రీకాంత్. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉందా, లేదా ఎవరైనా లవ్ చేస్తున్నావా? లేదండి. ఎందుకు? నాకు అమ్మ, చెల్లి, నేను. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. బాగా చదువుకున్నా, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఖాళీగా ఉండే టైంలో ఈ పాపడే వదులుకుంటున్నాను అంతే. చెల్లికి పెళ్లి చేయాలి, అమ్మను బాగా చూసుకోవాలి, అంతే అండి, ఇంకేం లేదు. పర్వాలేదు, అబ్బాయిల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇతన్ని చూస్తే ఏదో సంథింగ్ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా? నేనేంటి తిన్న గురించి ఆలోచిస్తున్నాను? తినెవరో కూడా నాకు తెలీదు. ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఏదో కొత్తగా ఉంది ఈరోజు నాకు. కొన్ని పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాయి అంటారు. బహుశా ఇదేనేమో. ఎంత? 300 మేడం. షోమి. ఓకే, వేశాను. నా పేరు స్నేహ. జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్నావుగా, వీలుంటే ఆఫీస్కి రా, చూద్దాం. థ్యాంక్ యూ మేడం. వెంటనే వెళ్ళి ఈ విషయం మా అమ్మకి చెప్పాలి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటో ఆనందం అంటే ఇదేనేమో. అందరూ స్టేటస్లు అంటూ పరిగెత్తూ ఉంటారు. దొరికిన దాంట్లోనే ఆనందంగా బతకాలని అర్థం చేసుకోరేమో. అది అర్థమైనప్పుడు వారికి మించి అదృష్టవంతులు లేరనుకుంటారు. ఇప్పుడు తనని చూస్తే నాకు అర్థమైంది. ఈ నా ప్రయాణంలో తొలి పరిచయం.